పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఎండి ఆయుర్వేద. మనం ఈరోజు చూడబోతున్న కేసు ఏంటంటే, ఇప్పుడు నెక్ వెసల్స్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఇన్ జనరల్గా జరిగే ట్రీట్మెంట్ ఏంటంటే, కంటెంపరీ సైన్స్ ఆఫ్ మెడిసిన్లో ఏదైనా యాంజియోప్లాస్టీ ఆర్ స్టంటింగ్, ఏదైనా స్టంట్ చేయడము లేదంటే ఆపరేషన్ చేయడము అది మాత్రమే చేస్తారనమాట. మందుల ద్వారా తగ్గించే ప్రక్రియ అనేది కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో లేదు. కానీ ఆయుర్వేదిక్లో దీనికి ఎలాంటి సర్జరీ లేకుండా పూర్తిగా, అంటే బ్లాకేజెస్ ఏదైనా ఉన్నా కూడా మందులతోనే తగ్గించే ప్రక్రియ ఆయుర్వేదిక్లో పూర్తిగా ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇమేజెస్ లో మనం చూసినట్టయితే ఇది నెక్ వెసల్స్. ఈ హార్ట్ నుంచి ఇలా వెసల్స్ వస్తాయి. ఇది కామన్ కెరోటిడ్ ఆర్టరీ అంటారు మనం. ఈ కామన్ కెరోటిడ్ ఆర్టరీ రెండుగా డివైడ్ అయిపోయి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటే రెండు ఆర్టరీస్ వస్తాయి అన్నమాట. ఇది హార్ట్ నుంచి వచ్చే ఆర్టరీ ఇలా డివైడ్ అయిపోయి ఒకటన్నా కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అండ్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అని చెప్పి రెండుగా ఆర్టరీస్గా డివైడ్ అవుతుంది అనమాట. ఏదైనా కానీ ఈ వచ్చే వెసల్స్లో ఎప్పుడైనా కానీ బ్లాకేజ్ ఉంటే దానికి చేసే ట్రీట్మెంట్ ఏంటంటే స్టంటింగ్ వేయడం. ఇలా ఇక్కడ ఇమేజెస్లో చూపించినట్టు ఇలా స్టంట్ వేస్తారనమాట. ఇట్లా మెష్ లాంటిది తీసుకొచ్చి ఈ బ్లాకేజ్ని క్లియర్ చేస్తారు, లేదంటే పెద్దది చేస్తారనమాట. ఇది మోసపోయిందంటే పెద్దది చేస్తారు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్లాకేజ్ ఉందో దాన్ని కరిగిచ్చే ట్రీట్మెంట్ అనేది కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో లేదు. ఇప్పుడు అర్థమైందా? ఏదైనా వెసల్స్లో ఏదైనా కొవ్వుగడ్డలు ఏర్పడి కొవ్వుతో పేరకపోయి వెసల్స్ అన్ని మోసపోతుంటే కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చేస్తారంటే దాన్ని బ్లోయింగ్ టెక్నిక్ తోటి పెద్దది చేస్తారు. అంతేగాని చుట్టూరు ఉన్న కొవ్వుని కరిగించే ప్రక్రియ అనేది లేదు. దానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. తర్వాత సక్సెస్ ఛాన్సెస్ కూడా ఒక 30%, 40% ఉంటాయి. మళ్ళీ స్టంటింగ్ వేసిన తర్వాత మళ్ళీ బోడకపోయి మళ్ళీ రీస్టంటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్స్ తో తగ్గించే ప్రక్రియ మాత్రం కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో లేదు. ఆయుర్వేదిక్ లో మాత్రం దీనికి పూర్తిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూపిస్తుంది ఏంటంటే ఈ కేసు సుబ్రహ్మణ్యం గారిది. ఇది మెడ దగ్గర నుంచి వస్తున్నటువంటి వెసల్స్ అనమాట. ఈ వెసల్స్ లో ఇక్కడ ఏదైతే చూపించారో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఈ ఆర్టరీ దగ్గర పూర్తిగా బ్లాకేజ్ ఏర్పడింది అనమాట. 90 to 95% బ్లాకేజ్ ఏర్పడిపోయి తనకి నడవలేని స్థితిలో, నడిస్తే కళ్ళు తిరిగే పరిస్థితిలో మన దగ్గరికి వచ్చాడు. దీనికి కంటెంపరీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పారంటే స్టంటింగ్ వేసుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారనమాట. ఇక్కడ బిఫోర్ ట్రీట్మెంట్ స్కానింగ్ చూస్తే ఇదిగో స్టీనోసిస్ 80 to 90% లెఫ్ట్ సర్వైకల్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఐసీఏ అంటే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. దీంట్లో 80 నుంచి 90% వరకు మోసపోయింది అనమాట. తర్వాత ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీడియో చూస్తే ఓన్లీ జస్ట్ నారోయింగ్ ఆఫ్ 15 to 20%. అంటే ఎవరైతే పెద్దవాళ్ళలో వచ్చే మార్పు తప్పితే 80 నుంచి 90% మొత్తం తగ్గిపోతూ 15 నుంచి 20% మాత్రమే ఇప్పుడు ప్రాబ్లం ఉందన్నమాట. అది జనరల్గా వయసు రీత్యా ఉంటుంది. 67 సంవత్సరాలు కాబట్టి ఆ 15-20% అనేది జనరల్గా ఉంటూ ఉంటుంది. ఏదైతే కామన్ కెరోటిడ్ నెక్ లో ఉండేటువంటి వెసల్స్ లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా దానికి స్టంటింగ్లు కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ పెద్ద ఖర్చు పెట్టుకోకుండా ఆయుర్వేదిక్ లో రాధాకృష్ణ హాస్పిటల్లో మీకు దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సరేనా? తను చెప్తారు, ఒకసారి మాట చూడండి. పేషెంట్ సుబ్రహ్మణ్యం. నా పేరు సుబ్రహ్మణ్యం, ఇడవలపాడు. నేను రాధాకృష్ణ హాస్పిటల్కి చూపించుకోవటానికి వచ్చాను. అక్కడ చూపిస్తే ఫైల్ చూపిస్తే నాకు ఇలా అని చెప్పారు. నాకు పెరాలసిస్ వస్తుందని చెప్పి కూడా ఒక ఇది చెప్పారు. స్టంట్ వేయాలని అన్నారు. ఆ స్టంట్కి నేను కొంచెం భయపడి నేను డాక్టర్ గారి దగ్గరికి కన్ఫైన్ అయ్యాను. కన్ఫైన్ అయిన తర్వాత 15 రోజులు 20 రోజులు నాకు ఆయుర్వేదం ముందు ఇచ్చాడు. తర్వాత అది ఊరికి పోయి స్కానింగ్ తీపించుకోమన్నాడు. చూపించిన తర్వాత 75% కవర్ అయింది అన్నాడు. ఇంకా 2-3 నెలల తర్వాత ఆయుర్వేద మందు తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి చీరాలు పోయి చూపించుకొని పూరిలో స్కానింగ్ తీపించుకున్న తర్వాత 100% సక్సెస్ అయిందని చెప్పి డాక్టర్ గారు మనకి చెప్పాడు. డాక్టర్ గారికి నమస్కారం. ఫస్ట్ మీరు గుంటూరు వెళ్ళినప్పుడు అప్పుడు చూసినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు మీకు?
డాక్టర్ గారు మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను స్పృహలో ఉన్నాను. అంతా మా వీళ్ళ మా అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు. తర్వాత వారం రోజుకి నన్ను డిశ్చార్జ్ చేశారు. 3 నెలలు ట్రీట్మెంట్ చేశారు. మూడో నెలల తర్వాత పోయిన తర్వాత చూసిన తర్వాత ఈ ఫైల్ చూసిన తర్వాత స్టంట్ వేయాలా, 2 లక్షలు దాదాపు అవుద్ది, సుమారు అవుద్ది. నన్ను 10 రోజుల పాటు ఉండాలన్నారు. 2 మగ మనుషులు తీసుకున్నాను జాగ్రత్త కోసం అని చెప్పింది. నేను భయపడి నేను ఎడపలపాడు మాకు డాక్టర్ గారు ఆయుర్వేద మందు ఇస్తారు. చేయగలుగుతున్నాను. బరువులు మొత్తం ఆమె చూసుకుంటుంది. ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే చిన్న మామూలుగా ఎఫెక్ట్ అంత బాగానే ఉంది. నిద్రపోవడం కానీ లాస్ కానీ ఆయుర్వేద మందులు ఇచ్చింది. ఆయుర్వేద మందు బాగా మురళీకృష్ణ గారి దగ్గర బాగా చూశారు. మాకు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకా కంటిన్యూగా మామూలుగా 10 రోజులకు ఒకసారి మందులు వాడుతున్నాము. ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నమస్కారం.